దర్శిలో మీ వ్యాపారం కోసం విశాలమైన స్థలం కావాలా? అద్దెకు లేదా లీజుకు సిద్ధంగా ఉన్న 11,000 చదరపు అడుగుల ప్రాంగణం. గుంటక సుబ్బారావు గారి గోడౌన్స్, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు, పప్పు మిల్లులు లేదా ఫంక్షన్ హాలుకు అనువైనది. నీటి సౌకర్యం, 3 ఫేజ్ విద్యుత్, విశాలమైన షెడ్లు, అదనపు ఖాళీ స్థలం మరియు పూర్తి భద్రత అందుబాటులో ఉన్నాయి. మీనాక్షి హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా పొదిలి రోడ్, దర్శి. అద్దె చర్చించదగినది. 3 సంవత్సరాల లీజు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వెంటనే సంప్రదించండి. సెల్ 9440939461. దర్శిలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు అందరూ పాటుపడాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి పార్టీ శ్రేణులు వెళ్లి 2 ఏళ్ల నమ్మకం, పాలన, అభివృద్ధి విషయాలను తెలియజేయాలని 45 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె తెలిపారు. అలాగే పార్టీ సంబంధమైన పలు విషయాల గురించి ఆమె ప్రసంగించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు జి రాఘవేంద్ర, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి కమిటీకి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఏర్పడిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఒక స్పష్టమైన ప్రణాళికతో, ఒక మంచి ఎజెండాతో సూపర్ 6 అనే పథకం తీసుకొచ్చి ప్రజల్లోకి ఎలక్షన్స్ ముందు మనం వెళ్ళాము. ఏదో ఒక పథకం రూపకల్పన చేసామన్నట్టు కాకుండా సూపర్ 6 పథకాలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఇంటిని, ప్రతి వారిని టచ్ చేసేలాగా, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆశ, ఒక గౌరవం ఉండేలాగా రూపకల్పన చేశారు. ఎలా అయితే మాట ఇచ్చామో అవి నిలబెట్టుకున్నాం కూడా. సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే మన పేద ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం అని ఆలోచన చేసి, మన నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, మన మండలాల్లో ఏమున్నాయి, మనకు గ్రామాల్లో ఏమున్నాయి చూసుకోవాలి. నాకు ఈ పని జరగలేదు అంటే నేను పార్టీ మీద అలుగుతానంటే చాలా తప్పు. మీకేం చేశారు, నాకేం చేశారని మనం అంతా పక్కన పెట్టేసేసి మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తే పార్టీ కోసం నిలబడిన వ్యక్తుల్ని, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా పార్టీ గుర్తుంచుకుంటుంది. వాళ్ళకి రావాల్సిన టైంలో తగిన గుర్తింపు వస్తుంది.